బీజేపీ ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ చొరవతోనే నేడు ఏపీలో అయినా కేంద్రంలో అయినా బీజేపీ అధికారంలో ఉందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీతో కలవడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ పాలనలో ఏపీ పడిన ఇబ్బందులని పోగొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలను ఒక గొడుగు కిందకు చేర్చారు. మరి ఏపీలో బీజేపీ బలం పెరిగిందా? ప్రభుత్వంలో ఆ పార్టీ ఎలాంటి రోళ్లు పోషిస్తోంది అన్న ప్రశ్నలు కూటమి ఏడాది పాలన సందర్భంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ పొత్తులోకి తీసుకువచ్చి ఏపీలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడానికి కారణమయ్యారు. మోదీ సైతం పవన్ అంటే తుఫాన్ అని కొనియాడారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పవర్ ఏంటి అన్నది. బీజేపీ ఏపీలో ఎదగాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అదైతే అస్సలు వీలు పడడం లేదు. దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటకలో మినహా వేరే ఎక్కడా కూడా బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు. తెలంగాణలో బలమున్నా అది అర్బన్ ఏరియాలలోనే ఎక్కువ. క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే లేదు. అయితే మెగా ఫ్యామిలీకి ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలోనే ఫ్యాన్ బేస్ ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ఎప్పటి నుండో ప్లాన్ వేస్తుంది. ఈ తరుణంలోనే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్తో దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకుంటుంది. బీజేపీ ఇప్పటికీ పవన్ కు బాగా సపోర్ట్ ఇస్తోంది. ఎవ్వరికీ ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తోంది. అటు ఏపీలో పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ ద్వారా ఏపీలో బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా ఆ మధ్య చర్చ కూడా జరిగింది. అయితే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో ప్రస్తుతం ఏపీలో బీజేపీకి బలం పెరుగుతోంది. బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసి 8 స్థానాలలో విజయాన్ని సాధించింది. ఇది 2019లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పరిస్థితితో పోలిస్తే చాలా మెరుగనే చెప్పాలి. 6 లోక్సభ స్థానాలలో పోటీ చేసి 3 స్థానాలలో విజయాన్ని సాధించింది. బీజేపీ ఈ విజయాలతో ఏపీ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను పెంచుకుంది. నిజానికి సింగిల్ గా పోటీ చేస్తే బీజేపీ ఏపీలో నోటాతో పోటీ పడే పరిస్థితి. కానీ అలాంటి బీజేపీని పొత్తులోకి తీసుకురావడం వలన పవన్ కాషాయ పార్టీ పాలిట ఆపద్ బాంధవుడయ్యాడు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. పవన్ కళ్యాణ్ గనక పొత్తు సెట్ చేయకపోయి ఉంటే బీజేపీకి ఏపీలో, అటు కేంద్రంలో అధికారంలో వచ్చి ఉండేది కాదని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో సొంతంగా కమలం జెండాను ఎగురవేయడం బీజేపీ అగ్ర నాయకత్వం ముందున్న ఏకైక లక్ష్యం. ఇందుకోసం గత కొన్నాళ్లుగా బీజేపీ ఎదురు చూస్తోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా ఉండేది. అత్యధిక ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకునేది. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్, టీడీపీ సభ్యులే ఉండేవారు. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అనే వాదన తెరపైకి వస్తుంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఇందులో బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాలను గెలుచుకుంది. ఓటు షేర్ కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. ఇక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అగ్ర నాయకత్వం అడుగులు వేస్తోంది. ఏపీలో సొంతంగా ఎదగాలి అనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉండడంతో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఏపీలో కూడా సొంతంగా అధికారంలోకి వస్తే గుజరాత్ తరహా అభివృద్ధి చేస్తామని, ప్రజలకు ఇప్పటి నుండే అవగాహన కల్పించాలని రాష్ట్ర నాయకత్వానికి పార్టీ పెద్దలు ఆదేశించారనే టాక్ నడుస్తోంది. మరో 6 నెలల్లో ఏపీ నాయకత్వానికి కీలక సమావేశం ఉంటుందని జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో సొంతంగా బీజేపీ అధికారంలోకి రావడం అన్నది అసాధ్యమనే చెప్పుకోవాలి. బలమైన ప్రాంతీయ పార్టీలైన జనసేన, టీడీపీ, వైసీపీలుండగా బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకు అవకాశాలు లేవనే చెప్పాలి. పొత్తులో మాత్రం బీజేపీకి బలానికి మించిన ప్రాతినిధ్యమే దక్కిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏపీలో బీజేపీ సొంతంగా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఏ మేరకు ఫలిస్తాయన్నది మాత్రం కాలమే తేల్చాలి.